గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. గుడి ఉన్న ప్రతి చోట బడి ఉండాలంటారు పెద్దలు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్తండ ప్రాథమిక పాఠశాల వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటికీ తరగతిలో నూతన అడ్మిషన్లు లేకపోవడం పట్ల అటు పాఠశాల సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించినప్పటికీ అటు గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపకపోవడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 2 వారాల పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సిబ్బంది అంతా కలిసి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది, విస్తృతంగా నిర్వహించింది. 2 వారాల పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అడ్మిషన్ల కోసం విద్యాశాఖ సిబ్బంది తీవ్రమైనటువంటి కృషి చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం దాస్తండ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. కేవలం హెచ్ఎం ఒక్కరే ఉన్నారు ప్రస్తుతం తరగతి గదిలో. విద్యార్థులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నూతన అడ్మిషన్లు కాలేదనేది ప్రధానంగా మనకు ఇచ్చినటువంటి సమాధానం. విస్తృతంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపే విద్యార్థులు మొగ్గు చూపడం, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అధిక హోదాగా భావించడంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఇలా బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. స్వయంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దీనిపై రివ్యూ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు విద్యా హక్కు చట్టాన్ని, నిర్బంధ విద్యను అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలను కొంత అగమ్యకరమైనటువంటి పరిస్థితికి నెట్టివేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా బడిబాటలో ఇంటింటికి వెళ్ళి అటు సిఆర్టీలు కావచ్చు, డిపార్ట్మెంట్ సిబ్బంది కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా స్వయంగా వెళ్ళినప్పటికీ ప్రైవేట్ పాఠశాలలోనే విద్యార్థులను, పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పూర్తిగా మొగ్గు చూపుతున్నారు. సో పట్టణాలకు చేరువలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఇంకా విభిన్నకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలోనే అడ్మిషన్లు పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యాశాఖ సిబ్బంది తీవ్రమైనటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డ మనం గతంలో చూసాం. గత ప్రభుత్వ హయాంలో కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పాఠశాలలు మూతపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం హెచ్ఎం ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, బడిబాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు, ఎటువంటి సత్ఫలితాలు ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మీ పేరేంటి, మీరు దాస్తండ ప్రభుత్వ పాఠశాల ఎటువంటి పనులు నిర్వహిస్తున్నారు? సార్, నా పేరు వచ్చేసి విజయ నిర్మల, హెచ్ఎం రండి. నేను ఇక్కడ ఈ పాఠశాలలో నేను ఈ సంవత్సరం విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం వారు 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించమని తెలియజేశారు. అందులో భాగంగా మేము 6వ తారీఖున ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించామండి. ముందుగా జయశంకర్ గారికి పూలమాల వేసిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ అందరం కలిసి అంగన్వాడీతో కలిసి ఇదిగోండి ఈ విధమైన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట విద్యా సంబరాలని మేము పాంప్లెట్లని చేసి ఇవి గ్రామంలో ప్రతి ఇంటికి అందించడం జరిగిందండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి ప్రభుత్వం కల్పిస్తున్న అంశాలు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, ఎటువంటి ఫీజు లేకుండా ప్రవేశం, ఆరోగ్య రక్ష, బాలబాలికలకు విడిగా మరుగుదొడ్లు, క్రీడా పరికరాలు, మన పిల్లల్ని మన పాఠశాలను చేర్పిద్దాం, మన ఊరి పాఠశాలను బలోపేతం చేద్దామనే నినాదంతో ఇంకా మన పాఠశాలలో విశాలమైన భవనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియచేస్తూ నేను గ్రామంలో తల్లిదండ్రులు అందమైన వాతావరణం ఈ పాఠశాల చుట్టూ నెలకొంది. చుట్టూ చెట్లు, మంచిగా పక్కనే అంగన్వాడీ పాఠశాల, ఆ తర్వాత పక్కనే ప్రాథమిక పాఠశాల, చాలా అద్భుతమైనటువంటి పల్లె వాతావరణం, మరింత చేరువలో పట్టణ వాతావరణం ఉంది. దాదాపు 2000కు పైగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పాపులేషన్ ఉంటుందని చెప్తున్నారు. 4 ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ పంచాయతీకి సంబంధించి మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఇంటింటికి వెళ్ళి బడిబాట కార్యక్రమంలో వాళ్ళతో సంభాషణ జరిపినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? సార్, ఇక్కడ నా స్కూల్లో పోయిన సంవత్సరం వరకు అయితే 6 విద్యార్థులు ఉన్నారండి. అయితే వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు మాత్రం హైదరాబాద్లో వలస వెళ్ళినట్టు డ్రైవింగ్ అని అవన్నీ ఇక్కడ
పనులు లేక అక్కడికి వెళ్ళడం జరిగింది. పిల్లల్ని మాత్రం తాతల దగ్గర చదివించారండి. నాకు 1 నుంచి 3 తరగతుల దాకా పిల్లలు తాతల దగ్గర అమ్మమ్మల దగ్గరే చదివారు సార్. ఈ సంవత్సరం అయితే వాళ్ళు అక్కడికి తీసుకువెళ్తామన్నారు. అయితే నేను ఈ 1 సంవత్సరం ఉంచండి దయచేసి, స్థానికత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చదివిస్తానని ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగిందండి. తర్వాత కొంచెం నియర్ బై మనకి రోడ్డు మీద స్కూల్స్ అవ్వడం బట్టి కొంచెం తల్లిదండ్రులు కూడా ఈ 1-2 పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల వైపు కొంచెం ఆకర్షితులు అవుతున్నారు. కానీ నేను వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇచ్చాను. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సార్, చూస్తాం. దాదాపు ఎన్నో దశాబ్దాల పాటు మీరు ఈ సర్వీస్లో ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాలు అయితే మీరు కూడా రిటైర్మెంట్ అవుతారు. ఎంతోమంది పిల్లలు ఇక్కడ చదువుకొని ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం ఇటువంటి పాఠశాల ఎంతోమందికి ఒకప్పుడు గుడిగా ఉన్నటువంటి ఈ పాఠశాల ఈరోజు బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంది? ఇన్ని సంవత్సరాలు ఒక వృత్తిలో మీరు కొనసాగుతారు, విద్యా బోధన చేశారు. ప్రస్తుతం విద్యా బోధన చేయడానికి కూడా వినడానికి కూడా విద్యార్థులు లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మీరు ఏ విధంగా? సో సార్, ఇంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడైతే కొంచెం తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా మారిందండి. కొంచెం ప్రైవేట్ పాఠశాల ఏదో ఉందని చుట్టుపక్కలన్నీ అలా ఉండేపాటికి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఆ స్తోమత ఉందా లేదా అన్నది కాకపోయినా కానీ కొంచెం పిల్లల విషయంలో కొంచెం అలా వెళ్తున్నారు. అయినా కానీ మన ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులు, చదువుకుంటే ఏంటి లాభాలు అనేది చాలా అవగాహన ఉంది. కొంచెం తల్లిదండ్రులు కొద్దిగా మారితే మనం ఇదవుతాం. అది కాకుండా ఈ గురుకులాలు అవి ఇచ్చి హాస్టల్స్లో కూడా పంపించడం ఒకటి జరుగుతూ ఉందండి. మొత్తంగా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లో వెలుస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రైవేట్ పాఠశాలను కూడా సంఖ్యను కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకవైపు సామాజికవేత్తలు కూడా ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపరచాలంటే ప్రైవేట్ పాఠశాల సంఖ్యను కూడా తగ్గించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చాలా అద్భుతమైనటువంటి వసతులు కల్పిస్తున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్లు, ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇన్ని వసతులు కల్పిస్తున్నా ఎందుకు ప్రభుత్వ పాఠశాల వైపు విద్యార్థులు ఎందుకు దృష్టి సారించట్లేదు? విద్యార్థుల తల్లిదండ్రులకు ఎందుకు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారనే అంశంపై చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు ఏసీ గదుల్లో తమ పిల్లలు సుఖంగా ఉంటారు, ఏసీ గదుల్లో ప్రైవేట్ పాఠశాలలో చాలా అత్యద్భుతమైనటువంటి విద్యాబోధన దొరుకుతుంది అన్నటువంటి ఆలోచనతోటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుతం విద్యార్థులని ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు విద్యా హక్కు చట్టం కింద నిర్బంధ విద్యను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచన చేస్తుంది. ఎంతోమంది విద్యార్థులకు విద్య అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత్ మినహాయిస్తే ఇంకా చాలా నిరుపేద దేశాల్లో పూర్తి స్థాయిలో విద్య అటు క్షేత్రస్థాయికి చేరువ కాని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఇటువంటి ఎన్నో పాఠశాలలు విద్యార్థులకు విద్యాబోధన చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విద్యార్థులు లేకపోవడం మాత్రం విచారకరమని అటు విద్యాశాఖ సిబ్బంది కూడా చెప్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఈ అంశంపై మరింత దృష్టి సారించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా మరిన్ని చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది స్నేహబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV దాస్తండా నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.